శ్వేతపత్రం కాదు సౌదపత్రం విడుదల చేయాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నేత కేటీఆర్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అప్పులతో పాటు ఆస్తులు కూడా పెరిగాయని మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన శ్వేతపత్రంపై ఆయన ఈ కామెంట్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అప్పులు పెరిగితే కల్వకుంట ఆస్తులు పెరిగాయని ఆరోపించారు. గత 10 ఏళ్ళుగా మీరేమంటారు? తెలంగాణ ఆస్తులు పెరిగినాయి, అప్పులతో పాటుగా ఆస్తులు పెరిగినాయి అంటారు. తెలంగాణకు అప్పులు పెరిగినాయి, కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి. దాని మీద సౌదపత్రం ఇవ్వండి. ఎన్నెన్ని బంగ్లాలు కట్టిరు, ఎన్నెన్ని ఫామ్ హౌజులు కట్టిరు, మీ ఇండ్ల విలువ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శ్వేతపత్రాలు, ఆర్థిక ఖజానా పరిస్థితి చూస్తే 7 లక్షల కోట్ల అప్పులమయమై జీతాలు కూడా సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. అయినా కాంగ్రెస్ పరిపాలన దక్షతతోటి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వ జీతాలని కూడా 1 నుంచి 5వ తారీఖు లోపల ఇవ్వాలనే విధంగా నిర్ణయం తీసుకోబోతా